ఈ వీడియోలో అడవిలో ఉండేటువంటి జంతువులు మనుషుల మధ్యలోకి వచ్చి చేసినటువంటి కొన్ని విధ్వంసమైన పనుల్ని చూపించబోతున్నాడు. గలసలగడ వీడియోనైతే మొదలు పెడతాం. ఎద్దును వ్యాన్లోకి ఎక్కించి వేరే ప్లేస్కి తీసుకువెళ్దాం అనుకున్నారు. ఆ సమయంలో ఎద్దు అదుపు తప్పింది. ఒక్కసారిగా వ్యాన్ ఎదర అద్దాన్ని బద్దలు కొట్టేస్తుంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. ఇక్కడ కిరాణా షాప్ దగ్గరికి ఒక పాప నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా వెనక నుంచి ఒక గేదె వచ్చి ఆ పాప పైన దాడి చేసింది. పాపను కాపాడడానికి ఒక అవకాశం దొరకగానే పక్కనే ఉన్న అతను వెంటనే వెనక్కి లాగేశాడు. మన ఇండియాలోని కొన్ని ప్లేసెస్ లో జాతర జరిగే సమయంలో ఎద్దులతో కొన్ని పోటీలు పెడుతూ ఉంటారు. ఆ సమయంలో ఎద్దులు ఒక్కసారిగా అక్కడ ఉండేటువంటి అంతమంది జనాన్ని చూసి అదుపు తప్పిపోతూ ఉంటాయి. మనం ఇప్పటి వరకు చాలా సార్లు చూసాం జింక అద్దాలు బద్దలు కొట్టుకుని స్కూల్స్ లోపలికి ఇళ్ల లోపలికి వెళ్ళిపోవడం. ఇక్కడైతే ఒక షాప్ లోపలికి వెళ్ళిపోయింది. కోతులు చూడడానికి సరదాగా అల్లరిగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ప్రమాదంగా మనుషులపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో కొంతమంది భయపడి పారిపోతూ ఉంటారు. మరికొంతమంది అయితే రారా తేల్చుకుందాం అన్నట్టు వాటిపైన తిరగబడతారు. అవి కాస్త భయపడి వెనక్కి తగ్గుతూ ఉంటాయి. ఇక్కడైతే ఒక కోతి తెలిసి తెలియక ఒక తిక్కలతో గొడవ పడ్డాయి. వాడేమో రెచ్చిపోయాడు. ఇలాంటి పరిస్థితులు ఎవరన్నా సరే భయంతో వణికిపోతారు. కొంతమంది అయితే భయపడి బండిని నడపడం కూడా మర్చిపోతారు. ఏనుగు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు భయంతో అలా చేతులు ఎత్తేయకూడదు. మనం తప్పించుకోవడానికి ఎంత అయితే సాధ్యపడుతుందో అంతవరకు ప్రయత్నించాలి. ఈ వీడియో క్లిప్ ని చూసిన తర్వాతే అర్థమవుతుంది, ఎక్కడి నుంచైనా సరే జంతువులు వచ్చి మన పైన దాడి చేసే అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండవలసిందే. ఇక్కడ వీళ్ళు ఏనుగును చూసి బస్సు ఆపేసినప్పటికీ ఏనుగు కోపం తగ్గకుండా సరాసరి వచ్చి బస్సును గుద్దేసింది. దాంతో బస్సులో ఉన్న వాళ్ళందరూ భయంతో వణికిపోయి వెంటనే బస్సు దిగేసి దూరంగా వెళ్లిపోయారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి హాని జరగలేదు, కానీ బస్సు అయితే కాస్త డ్యామేజ్ అయింది. ఎక్కడ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ అప్పటి వరకు పనిచేసి ప్రశాంతంగా వచ్చి భోంచేద్దామని క్యాఫ్టీరియా దగ్గరికి వచ్చి కూర్చుని భోంచేస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక అడుగు పొంది సరాసరిగా వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్లను బెదిరించేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయంతో దాని నుండి తప్పించుకోవడం కోసం అటు ఇటు పరుగులు తీశారు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ ఎక్కేశారు. అడవిలోంచి సరాసరి మనుషులు తిరిగే ఏరియాలోకి చిరుతపుల్లి ఇప్పటి వరకు చాలా సార్లు వచ్చాయి. ఆ సమయంలో రికార్డ్ చేసినటువంటి కొన్ని వీడియో క్లిప్స్ ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. అప్పుడప్పుడు ఇవి మనుషులపైన దాడి చేసే సమయంలో చుట్టూ ఉన్న వాళ్ళు గట్టిగా అరవడంతో అవి అక్కడి నుంచి పారిపోవడం కూడా జరిగాయి. రైనోస్ చూడడానికి ఆకారంలో పెద్దగా ఉంటాయి. వాటికి తిక్కరేగినప్పుడు దగ్గరికి ఏం కనిపిస్తే వాటిని ఎత్తి అవతల పడేస్తాయి. ఇక్కడ ఒక కారు కనిపించింది. బహుశా దాన్ని జీబ్రా అనుకున్నట్టుంది. ఎత్తి అవతల పడేస్తుంది. రైనో దాడికి ఈ కారు మొత్తం తుక్కు అయిపోయింది. అద్దాలు బద్దలు కొట్టుకుని ఎంట్రీ ఇవ్వడం అనేది జింకలకి చాలా కామన్ విషయం. అవి సెలూన్ షాప్ కైనా సరే అలాగే వెళ్తాయి. ముందు వీడియోలో అయితే సెలూన్ షాప్ కు ఒక జింక వచ్చింది. ఇక్కడైతే ఒక అడుగు పంది వచ్చింది. దాని ఎంట్రీతో షాప్ లో ఉన్న వాళ్ళు కూడా కాస్త భయపడి ఎందుకు వచ్చిన తలపోటు అని అక్కడి నుంచి సైలెంట్ గా చెక్కేశారు. తర్వాత వచ్చిన దారిలోనే అడుగు పంది కూడా తిరిగి వెళ్ళిపోయింది. ఆవు మొబైల్ షాప్ కి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూడకపోతే ఇక్కడ చూసేయండి. ఇక్కడ మొబైల్ షాప్ కి వచ్చిన తర్వాత ఈ మూల నుండి ఆ మూలకి ఒక రౌండ్ వేసేసి తర్వాత అటు ఇటు గెంటుకుంటూ బయటకు వచ్చేసింది. బాహుబలిలో బల్లాల దేవుడు చేసినట్టుగా ఇక్కడ ఈతగాడు కూడా ఒక ఆవును కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు. అయితే అది మనోడిని అటు ఇటు ఊపుతూ చాలా ఇబ్బంది పెట్టింది. ఏది ఏమైనా సరే ఏదోలాగా పైకెక్కి కంట్రోల్ అయితే చేయగలిగాడు. ఈ చింపాంజీ గట్టిగా ఫిక్స్ అయింది లోపలికి వెళ్దామని, అందుకే అస్సలు తగ్గట్లే. ఇక్కడే 3 ఎద్దులు ఒకదానితో ఒకటి గట్టిగా హోరాహోరీగా గొడవ పడుతూ ఉన్నాయి. వాటి వల్ల పక్కన ఉన్నటువంటి గోడ పడిపోయింది. వెంటనే అది చూసి అవి సైలెంట్ అయిపోయాయి. ఎవరికి ఏం తెలియనట్టుగా గప్చిప్గా అటు ఇటు చూశాయి. ఎవరు చూడట్లేదని గమనించి మళ్ళీ గొడవను స్టార్ట్ చేశాయి. గోడ పడేయడం ఎవరో చూడలేదు కదా, అమ్మయ్య ఇంక మొదలెడదాం.
ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత మీరు కూడా ఒకటే అనుకుంటారు, అమ్మో కారులో ఉన్నా సరే రైనా ముందు కష్టమే అని. ఏనుక్కి కోపం వస్తే వెనక ముందు ఏమీ చూసుకో, ఎదురుగా ఏం కనిపిస్తే వాటిపైన దాడి చేసి ధ్వంసం చేయడానికే చూస్తూ ఉంటాయి. అది కార్ అయినా, ఆటో అయినా, ట్రక్ అయినా, మోటార్ సైకిల్ అయినా సరే, ఆఖరికి మనుషులైనా సరే ఏమాత్రం ఆలోచించకుండా దాడి చేయడానికే చూస్తాయి. మోటార్ సైకిల్ని నెట్టడం అనేది మనకి కష్టం, కానీ ఏనుక్కి గడ్డి పరకతో సమానం. అడవి దున్నలు కూడా హడావిడి చేయడంలో ఏమాత్రం తక్కువ కాదు. అవి చేసేటువంటి రచ్చ అవి చేస్తాయి. ఇక్కడైతే దూరం నుంచి ఒక దుప్పి పరిగెట్టుకుంటూ వచ్చి ఒకరిపైన దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే అతను పెంచుకుంటున్నటువంటి చిన్న కుక్క పిల్ల మురుగుతూ ఆ దుప్పి నుండి తన ఓనర్ని కాపాడేసింది. చైనాలో ఇలాంటివి ఇప్పటి వరకు చాలానే జరిగాయి. అడవి పందులు సరాసరిగా రైల్వే స్టేషన్స్ కి వచ్చేస్తూ ఉంటాయి. వాటికి దారిలో ఎవరు కనిపిస్తే వాళ్ళని ఒక నెట్టు నెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడైతే మనుషుల మధ్యలోకి వచ్చేసినటువంటి ఒక అడవి పందిని పట్టుకోవడానికి పోలీస్ ఫోర్స్ మొత్తం ఎంతగానో ప్రయత్నిస్తూనే ఉన్నారు. అది మాత్రం దొరకట్లే. చిట్ట చివరికి దొరికింది. ఈ అడవి పందులు పొరపాటున వస్తాయో కావాలని వస్తాయో గాని ఇలా లోపలికి వస్తే నానా రచ్చ చేసి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ ఒక అడవి పంది కార్స్ పార్కింగ్ చేసే ఏరియాలో ఉండేటువంటి సెక్యూరిటీ గార్డు పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఒక చిన్న అవకాశం దొరికేసరికి వెంటనే అక్కడి నుంచి తప్పించుకోగలిగాడు. మాల్లో ఉన్నటువంటి ఒక షాప్ లోకి దూరేసి ఈ అడవి పంది ఎటు పడితే అటు తిరిగేసి నానా రచ్చ చేసింది. పోలీస్ టీం వాళ్ళు వచ్చి పట్టుకునేంత వరకు ఎవరికి దొరకకుండా తిరుగుతూనే ఉంది. చివరికి దొరికేసింది, తీసుకుపోయారు. వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.